ఏంది పిల్ల శృతి, మా రేవంతన్ సార్ను ఏవో ఎక్కిరిస్తున్నావు? పాపం ఆయన కూడా ఏం చేస్తాడు చెప్పు. అప్పు తెద్దామని ఢిల్లీకి పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూడబట్టే. కేంద్రంలో ఉన్న పాటోళ్ళు ఏమన్నా ఇస్తారేమో అంటే ఇగో రేవంతు ఏమన్నుంటే మనం చూసుకుందాం గాని కాంగ్రెస్ రాష్ట్రానికి మేం పైసలెట్ట ఇస్తామయ్యా అని అంటుర్రట. మరి ఏం చేయమంటావు చెప్పు. అందుకే మా రేవంతన్ సార్ చేతుల ఏముంటే గవిటినే నమ్ముకుండు. సారు చేతుల భూములున్నాయి, అవిటిని అమ్ముతుండు. గా భూములల్లా పేదోళ్లు గుడిసెలేసుకున్నా సరే వాటిని హైడ్రా రంగనాథును పంపించేసి కూలగొట్టి ఐటెంక అమ్మకానికి పెడుతుండు. అమ్ముడు కుదరకపోతే గా భూముల కాయిదాలను షేర్ మార్కెట్ లో పెట్టి పైసలు తెస్తుండు. ఇక ఇప్పుడు గీ కొత్త మందు దుకాణాలకు టోకెన్లు తీసుకుంటుండు. గా దాంట్లో ఏం తప్పుంది చెప్పు. వాస్తవానికైతే డిసెంబర్ చివర్లా గీ కొత్త దుకాణాలకు దరఖాస్తులు తీసుకోవాలి. కానీ జస్ట్ 2 నెలల ముందు టోకెన్లు తీసుకొని జస్ట్ 3,500 కోట్లు జమ చేద్దామని చూస్తుండట. అంటే ఒక్కొక్క దుకాణం ఒక్కో దరఖాస్తుకు 3 లక్షలే వసూలు చేస్తారట. ఇక కొత్తగా మందు దుకాణాలు పెట్టుకోవాలనుకునేటోళ్ళు రేపటి సంధి తయారుగుండుర్రి.